భాగ్యనగరం బోనమెత్తింది. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ అంతా కూడా మనకు సందడి వాతావరణం కనిపిస్తుంది. సో అనేక మంది మహిళలు ఎంతో నియమ నిష్టలతో, ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. మనం ఇక్కడ చూడొచ్చు ఎంతో అందంగా అలంకరించి అమ్మవారికి బోనం తీసుకొచ్చిన సిచ్యువేషన్ని చూస్తూ ఉన్నాము. అసలు బోనం అంటే ఏంటి, అసలు ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తే ఎలాంటి శుభాలు జరుగుతున్నాయి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అసలు బోనం అంటే భోజనం అని అర్థం. భోజనంతో కూడిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తే తాము కూడా వర్షాలు సమృద్ధిగా పడి రైతులు సమృద్ధిగా పంటలు పండించి తాము కూడా కడుపు నిండా భోజనం చేసేలా అమ్మవారు అనుగ్రహిస్తుంది అని విశ్వసించి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఈ నైవేద్యాన్ని వండి ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుందో ఈ కుండలో పెట్టి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. దీంట్లోనే అమ్మవారికి నైవేద్యాన్ని పెడుతూ ఉంటారు. బెల్లంతో కూడిన అన్నాన్ని లేదా పసుపన్నం అలా ఏదైనా నైవేద్యం చేసి ఇలాంటి ఒక కుండ లేదా ఒక సర్వలో పెట్టి దానిపైన వేప కొమ్మలు పెట్టి ఒక గురిగి పెట్టి దాంట్లో శాఖ పోస్తారు. బెల్లం నీళ్ళతో కూడిన శాఖను అమ్మవారికి సమర్పించడానికి ఆ గురిగిలో తీసుకొస్తారు. దానిపైన మట్టి ప్రమిదలో మనం దీపాన్ని చూడొచ్చు. దీపం అనేది జ్ఞానానికి ప్రతీక. తమలో ఉన్న అజ్ఞానాన్ని నిర్మూలించి తమకు జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా అమ్మవారికి దీపంతో కూడిన ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అనేక మంది మహిళలు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? హోల్ సిటీ. ఓకే, మీకు బరువు అవ్వట్లేదా? చాలా కొంచెమే బరువు ఉంది. పైకి వరకు వెళ్తారా? ఇక్కడే సమర్పిస్తాం. ఎట్లా మీకు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఈ సంవత్సరం ఫస్ట్ టైం వచ్చారా? 2 years నుంచి వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ బోనం తెస్తూ ఉంటారా? తెస్తాం. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఎట్లా ఉన్నాయి? చాలా బాగుంది. సో ఇలా అమ్మవారికి బోనం సమర్పిస్తే ఎట్లాంటి శుభాలు కలుగుతాయని చాలా మంచిగా చూసుకుంటుంది అమ్మవారు. చాలా హ్యాపీగా ఉంటాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? బహదూర్పుర. ఎవ్రీ ఇయర్ తీసుకొస్తారా? అవును, ప్రతి సంవత్సరం తీసుకొస్తాం. సో ఎట్లా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మన గోల్కొండ జగదాంబిక అమ్మవారు. సో ఎట్లాంటి శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు? కోరుకున్న కోరికలు ఈ ఇయర్ కోరుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు కంప్లీట్ అవుతుంది. సో మళ్ళీ వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అవునండి. సో ఏం తెచ్చారమ్మా అమ్మవారికి నైవేద్యం? పరమాన్నం. సో పైన శాఖ పెరుగు కోయి కూడా తెస్తాం. సో దీంతో పాటు కొంతమంది ఇట్లా కోళ్ళని కూడా సమర్పిస్తూ ఉంటారు కదా. మేకన్ కోసం అక్కడనే కోసారు. చూస్తూ ఉన్నాం కదా, హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలని సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారిని ఆడపడుచుగా భావించి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని విశ్వసించి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని, ఆది పరాశక్తిని ఆడపడుచుగా భావించి సో తమ ఇంటికి అమ్మవారు వస్తుందని భావించి పసుపు కుంకుమలతో, చీర సారాలతో, బోనాలతో అమ్మవారికి ఈ బోనాన్ని అనేది సమర్పిస్తూ ఉంటారు.
ఆషాఢ మాసం వచ్చేసింది. భాగ్యనగరంలో బోనాల సందడి షురు అయింది. జూన్ 26న గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాత భాగ్యనగరంలో బోనాల సందడి అనేది ఎవ్రీ ఇయర్ కూడా షురు అవుతూ ఉంటుంది. సో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైందని చెప్పాలి. గోల్కొండలో అంటే జూన్ 26న మనకి స్టార్ట్ అయింది. జూన్ 26 నుంచి 9 వారాల పాటు కూడా గోల్కొండలో బోనాల జాతర అనేది అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ప్రతి వారంలో గురువారం అలాగే ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఇలా జూన్ 26న మొదలైనటువంటి బోనాల జాతర మనకు జూలై 24న మళ్ళీ ఇక్కడే ముగుస్తుంది. ఇక్కడ జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత మనకి బోనాల పండుగ అనేది స్టార్ట్ అయింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ అనేక మంది మహిళలు ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆషాఢ మాసంలో ఆ అమ్మవారే పుట్టింటికి వస్తుంది. అది తమ ఇంటి ఆడపడుచుగా భావించి అమ్మవారికి చీర సారెలతో, పసుపు కుంకుమలతో, అలాగే బోనాలతో అమ్మవారికి సాదర స్వాగతం పలుకుతూ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అమ్మవారు తమను ఆది పరాశక్తిలాగా తమను అనుగ్రహించి తమకు సకల శుభాలు కలుగజేస్తుందని భావించి అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. బోనం అంటే భోజనం అని అర్థం. భోజనంతో కూడిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తే ఆ అమ్మవారు అనుగ్రహించి తమను పిల్ల పాపలతో చల్లగా చూస్తుంది, సకల శుభాలు కలిగేలా చేస్తుందని విశ్వసించి అమ్మవారు తమ పుట్టింటికి తమ ఇంటికి వస్తుందని భావించి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి చీర సారలతో, పసుపు కుంకుమలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. సో ఈ నేపథ్యంలో గోల్కొండలో అయితే బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటికే వేలాదికి మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఎంతో అందంగా అలంకరించినటువంటి బోనాన్ని మహిళ ఇక్కడికి తీసుకొని వచ్చారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము మణికొండ. అమ్మవారు చాలా అందంగా అలంకరించారు బోనాన్ని. మీరెంత అందంగా రెడీ అయ్యారో బోనాన్ని కూడా అంతగా అలంకరించారు. థ్యాంక్ యూ అండి. సో ఎట్లా ఫీల్ అవుతారు అమ్మవారికి ఇట్లా బోనం సమర్పించి? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. ఎవ్రీ ఇయర్ బోనాల ఫెస్టివల్ కోసం ఇట్లా ఈగల్గా వెయిట్ చేస్తూ ఉంటాం మేము. సో చూస్తూ ఉన్నాం కదా, అమ్మవారికి ఎవ్రీ ఇయర్ కూడా బోనం సమర్పిస్తూ ఉంటాము. అమ్మవారు తమను అనుగ్రహించి సకల శుభాలు చేసేలా చేస్తుంది అనేసి భక్తులు విశ్వసించి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. సో మనకి జూన్ 26న ఇక్కడ మనకి జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అప్పుడు మనకి భాగ్యనగరంలో బోనాల సందడి అనేది షురు అయింది. ఇక్కడ తర్వాత మనకి నెక్స్ట్ సికింద్రాబాద్లోని మహంకాళి అమ్మవారు, తర్వాత లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారి జాతర, తర్వాత జూలై 24న గోల్కొండలోనే తిరిగి ఈ బోనాల జాతర అనేది ముగుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తి నిదర్శనమైనటువంటి బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది.